విజయ్ గారు 25 రూపాయలు. రంజిత్ 9 రూపాయలు. 9 రూపాయలు. 9 రూపాయలు. విజయ్ గారు 9 రూపాయలు. సింగ్ గారు 3 సార్లు అంట. ఏక్ బార్ 9 రూపాయలు. 9 రూపాయలు. 9,000 రూపాయలు. రెండోసారి ముందా శ్రీనివాస్ గారి పాట 9,000. అజయ్ గారి పాట 10,000 రూపాయలు. అజయ్ గారి పాట 10,000 రూపాయలు. 10,000 రూపాయలు. రెండోసారి ఇచ్చానా? అజయ్ గారి పాట 10,000 రూపాయలు. రెండోసారి 5,500 రూపాయలు. 5,500 రూపాయలు. శ్రీనివాస్ గారి పాట 5,500 రూపాయలు. రంజిత్ గారి పాట 6,000 రూపాయలు. 6,000 రూపాయలు. 6,000 రూపాయలు. 6,000 రూపాయలు. రంజిత్ గారి పాట 6,000 రూపాయలు. 6,000 రూపాయలు. 6,000 రూపాయలు. 6,000 రూపాయలు. 6,000 రూపాయలు. 6,000 రూపాయలు. అజయ్ గారి పాట 7,000 రూపాయలు. 7,000 రూపాయలు. 7,000 రూపాయలు. 7,000 రూపాయలు. 7,000 రూపాయలు. 7,500 రూపాయలు. 7,500 రూపాయలు. 7,500 రూపాయలు. రంజిత్. ఓం నరసింహాయ నమః. మన ఈ జానకంపేట లక్ష్మీ నరసింహస్వామి వారి ఈ అమావాస్యను పురస్కరించుకొని ఎడపల్లి మండలంలో వెలిసిన జానకంపేట గ్రామంలో వెలిసినటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి అమావాస్య గాను ఈరోజు జరిగిన టెండర్లలో అనగా ఏంటంటే మనకి మే 16 నాడు అమావాస్యను శనివారాన్ని పురస్కరించుకొని ఈరోజు జరిపిన టెండర్లలో గ్రామ పెద్దలైన వీరు ఉప సర్పంచ్ గారు, అలాగే రాధాకృష్ణ గౌడ్ గారు, పూజారి గారు మరియు వివిధ వచ్చిన టెండర్దారుల నుంచి ఇవాళ వేలంపాట నిర్వహించాము. ఇట్టి వేలంపాటలో టెంకాయలు అలాగే పూజా సామాగ్రికి గాను శ్రీనివాస్ గారు నిజామాబాద్ వాస్తవ్యులు 51,000కి వారు అధిక నితిన్ నిజామాబాద్ వారే 49,000కు గాను ఈ హెచ్చుపాటదారుగా నిలిచారు. అలాగే సైకిల్ టెక్సీ గ్రామ వాస్తవ్యులైన అజయ్ గారు 10,000కు దక్కించుకున్నారు. వీరందరిని అధిక పాటదారులుగా వారు ఇదైంది కాబట్టి వారిని టెండర్ వారికి నిశ్చయించడం జరిగింది. దీనికి గాను గ్రామ పెద్దలు అలాగే అందరూ ఇరు గ్రామాల ప్రజలు కూడా ఈ టెండర్లలో పాల్గొన్నారు. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం టెండర్ ఆదాయం అధికంగానే వచ్చింది. దీనికి నా యొక్క అభినందనలు వాళ్ళందరికీ. అలాగే వీరందరూ కూడా వచ్చి టెండర్ పాల్గొని దిగ్విజయం చేసినందుకు వారందరికీ. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట గ్రామం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. ఈరోజు టెండర్లు జరిగినవి. మే 16 నాడు అమావాస్య శనివారం సందర్భమున అష్టముఖి కోనెట్లు స్నానమాచరిస్తే భక్తులకు అష్ట కష్టాలు అయ్యి అష్ట ఐశ్వర్య సంపత్తని, సంపద లేని వారికి సంపద, సంతానం లేని వారికి సంతానం జరుగుతుంది. భక్తులు ఓం నమో నారాయణాయ అనుకుంటూ స్నానమాచరించి 8 ప్రదక్షిణాలు చేసుకుంటూ ఓం నమో నారాయణాయ అనుకుంటూ ప్రదక్షిణాలు చేస్తుంటారు. వచ్చే మార్గంలో శివాలయం ఉంది, అక్కడ దర్శించుకొని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో దర్శించుకొని వెళ్ళే మార్గంలో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉన్నది, అక్కడ కూడా దర్శించుకొని వెళ్తుంటారు. అధిక సంఖ్యలో వచ్చి స్నానమాచరించి వెళ్ళాలని కోరుతున్నాను.